ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగింపు దశకు వచ్చింది. ఫిబ్రవరి 19 నుంచి మొదలైన ఈ మెగా ఈవెంట్ మార్చి 9తో ముగియనుంది. గ్రూప్ స్టేజ్ సెమీఫైనల్స్ దాటుకొని వచ్చిన ట్రోఫీ ఆరంభం పాకిస్తాన్లో మొదలవగా ముగింపు మాత్రం దుబాయ్లో జరగనుంది. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్తో ఛాంపియన్స్ ట్రోఫీ ముగియనుంది. బ్యాటింగ్కు అనుకూలించే పాకిస్తాన్ పిచ్లపై బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బెన్ డకెట్, ఇబ్రహీం జర్దాన్ 150+ స్కోర్స్తో టాప్ లేపగా రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ నిలకడ ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా టాప్ 5లో ఇంగ్లాండ్ క్రికెటర్లు 2 నిలవగా న్యూజిలాండ్, భారత్, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. టాప్ స్కోరర్గా ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్, ఆ తర్వాతి స్థానాల్లో రచిన్ రవీంద్ర, జో రూట్, విరాట్ కోహ్లీ, ఇబ్రహీం జర్దాన్ నిలిచారు. వీరిలో ఫైనల్స్లో ఆడనున్న రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ వీరిద్దరిలో ఒకరు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ స్కోరర్గా నిలవనున్నారు. ఇంగ్లాండ్ ఆడి 165 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోరుతో 227 పరుగులు చేశాడు. గాయం కారణంగా మొదటి మ్యాచ్కి దూరమైన రచిన్ రవీంద్ర 3 ఇన్నింగ్స్లలో 112 పరుగులు, హైయెస్ట్ స్కోరుతో 2 సెంచరీలు చేసి 226 పరుగులు చేశాడు. జో రూట్ 3 ఇన్నింగ్స్లలో 120, హైయెస్ట్తో 225 పరుగులు నమోదు చేశాడు. టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ 4 ఇన్నింగ్స్లలో 1 సెంచరీతో 217 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం 3 ఇన్నింగ్స్లలో 177, హైయెస్ట్తో 216 పరుగులు చేశాడు. దుబాయ్ వేదికగా మార్చి 9 ఆదివారం జరిగే ఫైనల్స్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ 2 జట్లకు చెందిన రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో ఎక్కువ పరుగులు నమోదు చేయనున్నారు. రచిన్ రవీంద్ర 226, విరాట్ కోహ్లీ 217 పరుగులతో ఉన్నారు. ఫైనల్స్లో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే వాళ్ళు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకోనున్నారు. రచిన్ రవీంద్ర ఛాంపియన్స్ ట్రోఫీ డెబ్యూ మ్యాచ్లో బంగ్లాదేశ్పై సెంచరీతో రికార్డు సృష్టించాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రవీంద్ర 112 పరుగులు చేశాడు. భారత్తో జరిగిన లీగ్ మ్యాచ్లో కేవలం 6 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్తో 108 పరుగులు చేశాడు. రవీంద్ర పాకిస్తాన్ వేదికగా 2 సెంచరీలు చేశాడు. దుబాయ్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో ఎలా రాణిస్తాడో చూడాలి. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 100 పరుగులు చేయగా న్యూజిలాండ్పై 11 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్లో 84 పరుగులు చేసి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. పాక్తో జరిగిన మ్యాచ్ పిచ్నే ఫైనల్స్కు కూడా ఐసీసీ సిద్ధం చేసింది. దాంతో మరోసారి కోహ్లీ పరుగుల వరద పారించే అవకాశం ఉంది.